నా భారతదేశ ప్రజలారా, మీకందరికీ ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్వాతంత్ర దినోత్సవమును ఆనందంతో జరుపుకుంటున్నాం. స్వాతంత్ర సంపాదనలో పోరాడి సంపాదించి మనకిచ్చిన మన పితరులను, స్వాతంత్ర సమర యోధులను జ్ఞాపకము చేసుకొనుచు వారికి నా వినయపూర్వక నివాళులను అర్పించుచున్నాను. భారతదేశ ప్రజలందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియచేయుచున్నాను. భారతదేశాభివృద్ధికి విదేశీ, స్వదేశీ క్రైస్తవ సేవకుల సేవలు ఎంతో గణనీయమైనవని గుర్తించాలి. మొదటి శతాబ్దం నుండి కూడా భారతదేశంలో క్రైస్తవులు ఉన్నారు. భారతదేశ పురోభివృద్ధి, అభివృద్ధిని ఆకాంక్షించి ప్రార్థించే క్రైస్తవ జనాంగం భారతీయులుగా, భారత క్రైస్తవులుగా ఉన్నాము అని తొలుతగా మీ ముందు మనవి చేయుచున్నాను. ప్రభువైన యేసు క్రీస్తు వారి శిష్యులలో ఒకరైన థోమా గారు క్రీస్తు శకం 52వ సంవత్సరం కేరళలోని క్రాంగనూర్ అనే ప్రాంతానికి చేరుకున్నారు. పరిశుద్ధుడైన థోమా ప్రభువైన యేసు క్రీస్తు వారి బోధలను అందిస్తూ, అద్భుతాలు జరిగిస్తూ, స్వస్థతలను కలిగిస్తూ, యేసు క్రీస్తు ప్రభువారి మహత్కార్యములను వారికి వివరించగా అనేకులు ఆశ్చర్యరీతిగా యేసు ప్రభు యొక్క విశ్వాసములోనికి స్వయాన వారే వారి ఆచార పద్ధతులు, వేషధారణ, వారి అలవాట్లు అంతటితో కూడా, వారి కులము, వారి కుల వ్యవస్థతో కూడా యేసు క్రీస్తు ప్రభు వారిని స్వీకరించి వారి రక్త సంబంధికులకు ఈ సత్యాన్ని బోధించారు. కనుక థోమా గారి పరిచర్యలో ప్రారంభమైన క్రైస్తవ్యం అది వ్యాపించి 16వ శతాబ్దం వరకు విస్తరించబడింది అని చరిత్ర చెబుతుంది. ఆ తరువాత క్రైస్తవ మిషనరీలుగా ఎనలేని సేవలను అందించినారు. క్యాథలిక్ సమాజపు వారి సేవలు, ఫ్రాన్సిస్కన్స్ అనేవారు మొదటి తెగ. వారికి నాయకుడు ఫ్రాన్సిస్ ఆఫ్ అసెస్సీ. ఆయన నాయకత్వంలో వారు నేర్చుకునిన ప్రభు పద్ధతులు, క్రైస్తవ విధానాలను బట్టి వారిని ఫ్రాన్సిస్కన్స్ అన్నారు. వారు క్రీస్తు శకం 1209 నుంచి 1517 వరకు భారతదేశంలో సేవలను అందించారు. మొట్టమొదటిగా వారు కేరళలోని కాలికట్ చేరుకొని అక్కడ నుండి వారి సేవలు ప్రజలకు అందిస్తూ గోవా వరకు వారి సేవలను అందించారు. రెండవ తెగవారు జెసూట్స్. వీరు ఇంకాస్త మతపరమైన నిష్ఠాగరిష్ఠులుగా సేవలను అందించారు. వీరికి ఇగ్నేషియస్ లయోలా అనే నాయకుడు మాదిరిగా ఉండేవారు. ఆయన బోధల మేరకు వీరు వివాహాన్ని నిషేధిస్తూ, పేదరిక జీవితంలో జీవిస్తూ, నిడారంబరతలు కలిగి ఉండాలని బోధిస్తూ ప్రభువును వెంబడించేవారు. వారి కలిగిన సమస్తం కూడా ప్రజలకు వినియోగిస్తూ సేవలను అందించేవారు. వారు ఉత్తర భారతావనిలో సేవలను అందించారు. క్రీస్తు శకం 1580 నుండి 1610 వరకు కూడా ఉత్తర భారతంలో వారు సేవలను అందించినట్టు చరిత్ర చెబుతుంది. వారి సేవలో ఆగ్రా అనే పట్టణాన్ని కేంద్రంగా చేసుకొని ఇటు ఉత్తరప్రదేశ్, క్రింద ఉన్న మధ్యప్రదేశ్, మరి ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లోని మీరట్ ప్రాంతంలో
వారి సేవలను అందించినట్టు వారి సేవా ఫలాలు నేటికి కనబడుతున్నాయి, వినబడుతున్నాయి. ఆ దినాలలో మొఘలాయులు పరిపాలించేవారు. అక్బర్ అనే చక్రవర్తి 1601లో వీరి సేవలను చూచి నాకు వినిపించమని మిషనరీలను పిలిపించుకొని వాక్యం వినేవాడు. ఈ రీతిగా ఈ జెసూట్స్ అనే తెగవారు నార్త్ ఇండియాలో తమ సేవలను అందించినట్లుగా మనము గమనించగలం. ఈ ఫ్రాన్సిస్కన్స్, జెసూట్స్ ఇరువురు కలిసి క్యాథలిక్స్. ఇకపోతే మూడవ భాగంగా వ్యక్తులుగా పరిచర్య చేసిన మహానుభావులు ఉన్నారు. వారు ఫ్రాన్సిస్ జేవియర్. ఈయన స్పెయిన్ దేశస్థుడు. 1542 సంవత్సరం భారతదేశానికి వచ్చినాడు. రాజకుటుంబానికి సంబంధించిన వ్యక్తి. ఆయన స్పెయిన్ నుంచి భారతదేశంలోని గోవా పట్టణం చేరుకునేసరికి 13 నెలలు పట్టింది. సుదీర్ఘ ప్రయాణంలో కాయిలా పడ్డాడు, నిరుత్సాహపడ్డాడు. తను తాను దేవునికి సమర్పించుకున్న దాసుడు కనుక చిన్న చిన్న పనులను కూడా తను ప్రయాణించే ఓడలో ఊడ్చేవాడు కూడానంట రాజకుటుంబీకుడయ్యుండి నేర్చుకొని విధేయతతో భారతదేశానికి వచ్చాడు. భారతదేశంలో గోవా ప్రాంతాన్ని వెలుగుతో నింపాడని చెప్పవచ్చు. మే నెల 6వ తేదీ 1542 సంవత్సరం ఆయన గోవాలో అడుగు పెట్టడం భారతదేశానికి ఒక చిరుదివ్వె వెలిగింది అని తప్పక చెప్పుకోవచ్చును. చరిత్రను బట్టి ఈ మాటలు నేను చెప్తున్నానండి. ఆ తరువాత 5వదిగా రాబర్ట్ డి నొబిలి. ఈయన గొప్ప మహానుభావుడు. ఈయన జెసూట్స్ వర్గానికి చెందిన ఇటలీ దేశస్థుడు. 1605లో ఈయన కూడా గోవా పట్టణానికి చేరుకొని అక్కడి నుండి కొచ్చిన్, మదురై వరకు కూడా బోధలను అందిస్తూ సేవలను అందిస్తూ భారతదేశంలో సేవ చేసినాడు. ఆయన స్థాపించిన మధుర మిషన్ అనేది ఈనాటికి కూడా మరువలేనిది. నాటి దినాలలో సత్యమును గ్రహించిన వారు 2 వర్గాల వారు ఉండేవారు. మొదటిది స్థానికంగా ఉన్న హిందువులు. రెండవది ఆ దినాలలో పోర్చుగీస్ దేశం నుండి వలస వచ్చి ఇక్కడ కాలనీలు ఏర్పరచుకున్నవారు. వారు ఇరువురికి కూడా సువార్తను ప్రకటించారు. ఇక్కడ ఒక మాట నేను జ్ఞాపకానికి తేవాలి. పోర్చుగీసు వారు గాని, స్పెయిన్ వారు గాని, ఇటలీ వారు గాని, బ్రిటిష్ వారు గాని, వారు ఎవరైనాను కూడా భారతదేశానికి వచ్చారు అంటే ఒక్కడు కూడా బైబిల్ పట్టుకొని దేవుని సేవ చేసిన వాడు లేడు. ఒక్క సంఘాన్ని, చర్చి బిల్డింగ్ ను కట్టించిన వాడు లేడు. మీరు ఇప్పుడు నన్ను అడగొచ్చు, ఈ చర్చి బిల్డింగ్స్ పాతకాలంలో స్వాతంత్రానికి ముందు ఎవరు కట్టారు అని అనొచ్చు. రైట్, వెరీ గుడ్. అది ప్రభుత్వం కట్టించింది కాదు, పాలకులు కట్టించింది కాదు, మనలను దోచుకున్న ఆంగ్లేయులు, తెల్ల దొరలు కట్టించింది కాదు. వారి సేవలను గ్రహించి విద్యను అభ్యసించి దేవుని కృపచేత అభివృద్ధిలోనికి వచ్చిన భారతీయులమైన మేము, మా పితరులు, వారికి తగిన సహాయమని ఇతర దేశాల్లో ఉన్న సహ విశ్వాసులు, సంఘస్థులు, రక్త సంబంధీకులు సహాయాన్ని పంపితే కట్టిన సంఘాలు తప్ప పాలకులు, గవర్నమెంట్ కట్టింది కాదు, కానే కాదు. కాటన్ ద్వారా గోదావరి బ్రిడ్జి కట్టిండొచ్చు, ధవళేశ్వరం ఆనకట్ట కట్టిండొచ్చు. కాటన్ ద్వారా ఎక్కడ ఒక చర్చి బిల్డింగ్ కట్టలే. కనుక ప్రియులారా, భారతదేశంలో సేవ చేసిన సేవకులు ఒకవైపు ఉంటే పాలకులు ఒకవైపు ఉన్నారని నేను మనవి చేసి చెప్తున్నాను. ఈ రెంటికి జత చేసి వారు వీరనకండి. రాబర్ట్ డి నొబిలి మధుర మిషన్ లో చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, మీరు యేసు ప్రభువును నమ్మిన హిందువులైనా కానీ, ఇంకా ఇతర మతస్థులైనా కానీ, పారసీకులైనా కానీ, పోర్చుగీసు వారైనా కానీ సమానం, అందరికీ సమానత్వం, ఏకభావన, సహోదరత్వం, క్రీస్తు తత్వాన్ని బోధించినట్టుగా మనం చెప్పగలం.
ఆ రాబర్ట్ డి నొబిలి అనే మహానుభావుడు భారతీయుడిగా తను తాను మార్చుకున్నాడు. శాకాహారాన్నే భుజించేవాడు, పాలు కూరగాయలు తినేవాడు. ఆనాటి క్యాథలిక్గా కాకుండా మన దేశ సంప్రదాయ కండువ ధరించి, కుర్తా ధరించి, పావుకోళ్లు వేసుకొని, రాత్రి పూట నేల మీద పండుకొని సామాన్య భారతీయుడుగా జీవించాడు, జీవనం సాగించాడు, బోధించాడు. ఫలితంగా అనేకులు ఆయనతో మమేకమై విశ్వాసములోనికి వచ్చారు. అందును బట్టి దేవునికి స్తోత్రములు. మరో మాట చెప్పాలంటే ఆయన, నువ్వు ఏ దేశీయుడు, నువ్వు ఎవరు అంటే రాబర్ట్ డి నొబిలి అనేవారు నేను క్షత్రియుడను అని చెప్పేవాడు. దాఖలాలున్నాయి, రికార్డు ఉంది. కాబట్టి ఇందులో మనం నేర్చుకునే పాఠాలు చాలా ఉన్నాయి. భారతదేశంలో క్రైస్తవ మిషనరీలు భారతీయులతో మమేకమై ప్రోత్సహించి బలపరిచి సేవించినారనేది మనం మర్చిపోకూడదు. ఇక 2 మిగిలి ఉన్నాయి. ఆ 2 ఏంటంటే, నెంబర్ 1 ట్రాంకోబార్ మిషన్ అంటారు. ఇందులో బర్తలోమియో జిజెంబాల్ అనే ఒక నాయకుడు, ఆయనతో పాటు హెన్రీ ప్లూషవ్ అనే ఆయన, వీరిరువురు కూడా ట్రాంకోబార్ చేరుకుని, అనగా కేరళలో ఉండే ఆ ప్రాంతం చేరుకుని ఎనలేని సేవలను అందించినారు. తమిళ భాష నేర్చుకున్నారు. న్యూ టెస్టిమెంట్ ని తమిళంలోనికి తర్జుమా చేసినారు. బైబిల్లో ఉండే 2 భాగాలలో 2వ భాగమైన క్రొత్త నిబంధనను ఈ ఇరువురు, మరి ముఖ్యంగా బర్తలోమియో జిజెంబాల్ అనే ఆ మహనీయుడు మన భాషలోకి, తమిళ భాషలోకి ఆనాడు గ్రీకు భాష నుండి తర్జుమా చేసినాడు, ప్రజలకు అందుబాటులోనికి తెచ్చినాడు. చివరిగా సెరంపూర్ మిషన్ మహనీయుడు విలియం కేరీ గారు 1793వ సంవత్సరంలో నవంబర్ నెలలో అతి కష్టం మీద కలకత్తా చేరుకున్నాడు. సెరంపూర్ అనే చోటును చేరాడు. అడవి ప్రాంతం, అటవీక ప్రజలు, దోమలు, పాములు, తిండి లేదు. ఆ దినాల్లో అడవులు నరికి పాముల మధ్య నివసించి డేరాలు వేసుకొని వ్యవసాయం చేసి పండించుకొని తిని ఆయన జీవన విధానం ఆనాటి బెంగాలీయులకు వ్యక్తిగతంగా చూపించాడు. ఆయన కదిలే బైబిల్ అయ్యాడు, చూచే బైబిల్గా మారాడు. కుటుంబ సమేతంగా భారతదేశానికి వచ్చాడు. ఆ శ్రమను పడలేక తన భార్య పిచ్చిది అయిపోయింది. పెద్ద కుమారుడు చనిపోయినాడు. ఆ పెద్ద కుమారుడు చనిపోతే భూస్థాపన చేయటానికి మరో మనిషి ఆయనకు సహాయం లేకపోగా తానే సమాధి తవ్వుకొని, తానే చెక్కలతో పెట్టి చేసుకొని, ఆ పెట్టులో ఆయనను పెట్టి తానే మోసుకుపోయి తానే తన కుమారుడికి సమాధి చేసినాడు. వర్ణించగలమా ఈ సేవలు? ఆ తదుపరి అనేక భాషలు నేర్చుకున్నాడు. దాదాపు 44 భాషల్లో ఆయన ప్రావీణ్యతను పొందినాడు. బైబిలును తర్జుమా చేసినాడు. సెరంపూర్ లో ఒక కాలేజీని ఏర్పాటు చేసి అందులో సంస్కృత ప్రొఫెసర్గా పనిచేసినాడు. అది ఎరిగిన బ్రాహ్మణులు అనేకులు ఆయన దగ్గరకు వచ్చి వాక్యం విని క్రైస్తవులైనారు. దానికి ఉదాహరణ చెప్పాలంటే రాజారాం మోహన్ రాయ్, నీలకంఠ శాస్త్రి ఘోరే, వారితో కూడా వాక్యము నేర్చుకున్న పండిత రమాబాయి, రవీంద్రనాథ్ ఠాగూర్ గారి బంధువులు అనేకులు క్రైస్తవులై ఆ దినాల్లో ఆయన సేవలను కొనియాడినారు. ప్రింటింగ్ ప్రెస్ ఒక దాన్ని ఏర్పాటు చేసుకొని ముద్రణాలయముగా తన ఆఫీసును మార్చుకొని అనేక భాషలలో బైబిల్ను స్వయంగా ముద్రించినాడు. విలియం కేరీ గారు తర్జుమా చేస్తే జాషువా మార్ష్మెన్ అనే మహనీయుడు ప్రూఫ్ రీడర్ గా ఉండేవారు. విలియం వార్డ్ అనేవారు ఆయన ప్రింటింగ్ లో సహాయం చేసేవారు. ఈ రీతిగా వారు ముగ్గురిని కలిసి ట్రియో ఆఫ్ మోడర్న్ మిషనరీ మూవ్మెంట్ అంటారు. ఇంతవరకు నేనేమి చెప్పడానికి ప్రయత్నించానంటే, క్రైస్తవ మిషనరీలు భారతదేశంలో కేరళ భారతదేశం నుంచి పశ్చిమాన గోవా వరకును, తూర్పు తీరానుండే బెంగాల్ వరకును,
మరో మాట నేను మర్చిపోయింది, క్యాథలిక్కులు వ్యాపించిన నాగాలాండ్, అస్సాం, కొహిమా ప్రాంతానికి కూడా దేవుని పక్షాన ఎనలేని సేవలు భారతదేశంలో క్రైస్తవ మిషనరీలు చేసినారు. ఏ ప్రాంతంలో ఎవరు చేశారు అని వివరించడానికే ఈ మాటలు మీ ముందుకు తెచ్చాను. ఇప్పుడు భారతదేశంలో క్రైస్తవ మిషనరీల సేవలు ఏ రీతిగా ఉన్నాయి అనేది కూడా నేను మీ జ్ఞాపకానికి తేవాలని ఆశపడుతున్నాను. ఈ సేవలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో రకాలుగా ఉన్నాయి. నేను మూడింటిని మాత్రం మీ జ్ఞాపకానికి తెస్తాను. నంబర్ 1, విద్యాపరమైన సేవ. ఆ దినాలలో క్రైస్తవ మిషనరీలు ఏర్పాటు చేసిన పాఠశాలలు ఈ దినాల్లో కాలేజీలుగా, యూనివర్సిటీలుగా తయారైనాయి. 1832లో జాన్ విల్సన్ స్థాపించిన విద్యాలయ ఇప్పుడు విల్సన్ కాలేజీగా బొంబాయిలో నడపబడుతూ ఉంది. రెండవది, మద్రాసులో 1837లో జాన్ ఆండర్సన్ స్థాపించిన పాఠశాల ఇంతై అంతై ఎంతో అయి ఈనాడు మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజీ అయింది. అటానమస్ కాలేజీగా ఈనాడు నడుస్తుంది. మూడవది, మరొక గొప్ప విషయం, ఆనాడు క్రిస్టియన్ మిషనరీస్ ఒక సొసైటీని ప్రారంభించారండి. అదే క్రిస్టియన్ మిషనరీ సొసైటీ. వారు చేసిన సమాజ సేవల్లో ముఖ్యమైనది కళాశాలలు స్థాపించటం. అందులో మన ఆంధ్రప్రదేశ్ కూడా ఒక భాగమైంది. 1842లో మచిలీపట్నంలో స్థాపించిన కళాశాల నేడు నోబుల్ కాలేజీగా నడపబడుతుంది. అదే సమయంలో 1853లో స్థాపించిన ఆగ్రాలోని సెయింట్ జాన్స్ కాలేజ్ ఇప్పుడు అగ్రగామి కళాశాలగా నడపబడుతుంది. ఇది క్రిస్టియన్ మిషనరీ సొసైటీ స్థాపించిన కళాశాలలలో మచ్చుకు రెండే చెప్పాను. ఆ తరువాత స్త్రీ విద్యను ఎంతగానో ప్రోత్సహించినారు క్రైస్తవ మిషనరీలు. నాటి దినాలలో స్త్రీలు బయటకు వచ్చేవారు కాదు కదా. వారి కొరకు ప్రత్యేకమైన ఉమెన్స్ కాలేజ్, గర్ల్స్ స్కూల్స్ స్థాపించినారు. 1849లో మొట్టమొదటిగా కలకత్తాలో హై కాస్ట్ గర్ల్స్ కొరకు మాత్రమే ఒక హై స్కూల్ స్థాపించి ప్రారంభించబడింది. అలాగే 1884లో బాంబేలో స్థాపించబడిన గర్ల్స్ మెట్రికులేషన్ స్కూల్ ఈనాడు బాంబే యూనివర్సిటీగా మారింది. ఆ కాలేజీలో మొట్టమొదటిగా 2 పారసీక బాలికలు విద్యను అభ్యసించినట్లుగా చరిత్ర చెబుతుంది. ఎన్నో పాఠశాలలు ఉన్నాయి, ఎన్నో కళాశాలలు ఉన్నాయి. ఎందరో విద్యాగణ్యులు ఈనాడు పెద్దవారై రాజకీయ నాయకులై స్వాతంత్ర సమరంలో పాలిభాగస్తులైనారు. దీనికి కారణం క్రైస్తవ మిషనరీలు అందించిన సేవలు విద్యాపరంగా ఎంతో అని మీ జ్ఞాపకానికి తెస్తున్నాను. ఇది పరోక్షంగా, ఒకవేళ వాళ్ళు ప్రత్యక్షంగా పోయి జైలు పాలు కాకపోయినా పరోక్షంగా వారి సేవలు భారతదేశానికి ఎంతో ప్రోత్సాహాన్ని, ఉత్సాహాన్ని, స్వాతంత్ర సమరానికి కావలసిన జ్ఞానాన్ని అందించగలిగినాయి అనేది నేను మీ జ్ఞాపకానికి తెస్తున్నాను. రెండవదిగా వైద్య రంగంలో క్రైస్తవ మిషనరీలు వారి మిషనరీ పరిచర్యలో వైద్య రంగం ఒక భాగమైంది. ఆ దినాల్లో అనేకులు ఇతర దేశాల నుండి భారతదేశానికి వచ్చి వైద్య వృత్తిని చేపట్టి హాస్పిటల్స్ అండ్ క్లినిక్స్ ఏర్పాటు చేసినారు. మరి ముఖ్యంగా ఫస్ట్ మెడికల్ మిషనరీ ఫర్ ఇండియా జాన్ స్కడ్డర్ 1836లో మద్రాసు చేరాడు. ఆ తరువాత ఆయన సేవా ఫలంగా ఈ మెడికల్ మిషనరీస్ ఒక్కొక్కరు చేరగా 7గురుగా ఏర్పడ్డారు. వారు కలిసి హాస్పిటల్స్ నిర్మించారు, మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేసినారు. అనేక స్త్రీ అనగా లేడీ మెడికల్ ప్రొఫెషనల్స్ వారితో కూడా ఉండేవారు. వీరేం చేసేవారంటే ఆ దినాల్లో స్త్రీలు చికిత్స కోసం కూడా బయటకు వచ్చేవాళ్ళు కాదు. కనుక ఈ స్త్రీలు వారి గృహాలకు వెళ్ళి
వారికి వైద్య సదుపాయాలు కలుగజేసినారు. మరి ముఖ్యంగా గైనకాలజీ, ప్రసవించే స్త్రీలకు ఇవ్వాల్సిన సలహాలు, వారి ప్రసవ దినాల్లో, ప్రసూతి సమయంలో వీరెంతో చేయి చాచి క్రైస్తవ మిషనరీలు ఇంటికెళ్లి వైద్య సేవలు అందించినట్టుగా చరిత్ర చెబుతుంది. దాఖలాలున్నాయి. ఇవి వ్రాయబడి వివరించడానికి సమయం లేదు కనుక నేను టూకీగా దాటి వెళుతున్నాను. ఈ స్త్రీల వైద్య విద్య కొరకు ట్రైనింగ్ స్కూల్స్ ఏర్పాటు చేసినారు, నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేసినారు. ఫలితంగా స్త్రీలు ఈ నర్సింగ్ స్కూల్స్ లో, ఈ నర్సింగ్ కాలేజెస్ లో, మెడికల్ కాలేజెస్ లో చేరి వైద్య వృత్తి నేర్చుకోగా, రెండవ ప్రపంచ యుద్ధం నాటికి నర్సింగ్ స్టాటిస్టిక్స్ చూస్తే నర్సుల సంఖ్య 90% మెడికల్ మిషనరీలు తయారు చేసిన, తర్బీదు ఇచ్చిన నర్సులే అయి ఉన్నారని భారత స్టాటిస్టిక్సే చెప్తున్నాయి. రెండవదిగా మొట్టమొదటి టీబీ శానిటోరియం ఇండియాలో ప్రారంభించింది మన రాష్ట్రంలో ఆరోగ్యవరం, మదనపల్లి దగ్గర ఉంటుంది. అందులో ఒక ట్రైనింగ్ సెంటర్ని కూడా ఏర్పాటు చేసినారు. మరో మాట చెప్పాలంటే దానికి సంబంధించినదే రాయవేలూర్ అంటాం కదా, సిఎంసి క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ ఉంది అక్కడ. అది ఆ సంబంధిత సిఎస్ఐ అంటారు ఆ క్రైస్తవ విభాగాన్ని, వారు ఏర్పాటు చేసినదే. దానికి మూలం ఎవరు అనంటే అమెరికా దేశస్థురాలైన ఈడా ఎస్ స్క్విడర్. ఆ మహనీయురాలు డాక్టర్గా ఈ దేశానికి వచ్చి ఆమె చేసిన ప్రయత్నాల మేరకే ఈనాడు మన దేశంలో క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ రాయవేలూరులో ఉంది. అలాగే పంజాబ్ లో లూడియానా మెడికల్ కాలేజ్ కూడా ఆ సంస్థ వారే ఏర్పాటు చేసినారు. మరో మాట, కుష్ఠరోగుల ఆశ్రమాన్ని మొట్టమొదటిగా భారతదేశంలో క్రైస్తవ మిషనరీలు ఏర్పాటు చేసినారు. ఇందాక మనం చెప్పుకున్నామే విలియం కేరీ అని. ఆ విలియం కేరీ అనే గొప్ప దైవజనుడు కలకత్తాలో, ఆయన సెరంపూర్లో ఆయన చేసిన విద్యా అభివృద్ధియే కాక కుష్ఠరోగులను సమీపించి ఆశ్రమములను ఏర్పరచి వైద్యం అందించి పోషించి వారిని కూడా మమేకం చేసుకున్నాడు. యేసు ప్రభు వారు కుష్ఠరోగిని ముట్టినాడు, తాకగా స్వస్థత పొందినాడు, ప్రభు సేవకుడైనాడని దేవుని వాక్యంలో మనం చదువుతాం కదా. ఆ సేవా భారం కొనసాగింపే క్రైస్తవ మిషనరీలు కుష్ఠరోగుల కొరకు ఆశ్రమాలను ఏర్పాటు చేసినారు. దానిని పురస్కరించుకొని బెంగాల్లో పురూలియా అనే గ్రామంలో ఆశ్రమాలు కట్టారు. మన రాష్ట్రంలో డిచ్చిపల్లిలో ఉండే కుష్ఠరోగుల హాస్పిటల్, కుష్ఠరోగుల సేవా సెంటర్స్ ఆ మిషనరీల సేవా ఫలమే. ఎన్నో ఉన్నాయి. చివరిగా ఈ వైద్య రంగంలో ఇంకొక మాట చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. 1926లో సిఎంఏఐ క్రిస్టియన్ మెడికల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనేక హాస్పిటల్స్ ని ఏర్పరిచి ట్రైనింగ్ క్యాంప్స్ నిర్వహించి రోగుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించారు. ఆ సేవలు ఇప్పటికీ కూడా కొనసాగుతున్నాయి. మూడవదిగా సామాజిక పరంగా క్రైస్తవ మిషనరీల సేవ. దీన్ని ఎన్ని గంటలు చెప్పినా తనివి తీరదు. నేను ముఖ్యంగా 5 వ్యక్తులను మీ జ్ఞాపకానికి తెచ్చి నేను ముగిస్తాను. నంబర్ 1, సతీ సహగమనము అనే దురాచారం ఆ దినాల్లో ఉండేది. విలియం కేరీ గారు బెంగాల్ రాష్ట్రంలో పరిచర్య చేసేటప్పుడు కళ్ళారా చూశాడు. భర్త చితి మీద భార్యను పెట్టి అగ్నిలో ఆహుతి చేస్తుండగా విలియం కేరీ గారు పరిగెత్తి వెళ్లి, అయ్యా ఇది కాదు, ఎవరి పాపానికి వారే ఉత్తరవాదులు, ఒకరికొరకు ఒకరు చావకూడదని అడ్డుపడినప్పుడు కన్నులారా చూచిన రాజా రామ్మోహన్ రాయ్ తనలో కలిగిన ఉద్రేకం, భావన ఏంటంటే సతీ సహగమనమును రూపుమాన్పాలి అన్నాడు. అప్పుడు విలియం కేరీ గారు ప్రోత్సహించగా ఆయన సంఘ సంస్కర్తయై క్రైస్తవుడై భారతదేశానికి ఎనలేని సేవలను అందించినాడు. ఇది పరోక్షంగా భారతదేశ బాగోగుల కొరకై క్రైస్తవ మిషనరీలు చేసిన సేవ కాదండి. రెండవ వ్యక్తికి వెళ్ళిపోదాం. నీలకంఠ శాస్త్రి ఘోరే అని ఒక గొప్ప మహనీయుడు ఉండేవాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి దగ్గర చుట్టం ఆయన.
వారు ఆ దినాల్లో బెంగాల్లో విలియం కేరీ గారి సేవలలోని సత్యాన్ని గ్రహించి బ్రాహ్మణత్వానికి మించి ఈ సత్యం ఉందని ఎరిగి క్రైస్తవుడై లండన్కు వెళ్లి థియాలజీ చదివి ఇండియాలో బిషప్ అయి అనేక బ్రాహ్మణ క్రైస్తవులకు పాస్టర్ అయ్యాడు. దీనికి కారణం మతమునకు మించి కులమునకు మించిన సమాజం ఏర్పడాలి అనే సద్భావన నాడే ఆయనలో కలిగిందని. దీనికి కారణం మిషనరీల ప్రయాసాన్ని మర్చిపోకూడదు. మూడవ వ్యక్తిగా పండిత రమాబాయి దేవుని వాక్యం విన్నాక సేవ చేయాలనే దృక్పథం కలిగి వాక్యమును నేర్పిన క్రైస్తవ సిస్టర్స్, క్యాథలిక్ సిస్టర్స్, నన్స్ అంటారే, వారితో కలిసి సమాజానికి సమానత్వ సేవలు అందించింది. అంతటితో ఊరుకోలేదండి. ఆమె సమాజం యొక్క వ్యవస్థాపకులలో ఒకరు అని మనకు బాగా తెలుసు. నాలుగో వ్యక్తి, నేను జీవితకాలం చెప్పినా నేను ఆమె రుణం తీర్చుకోలేను, ఆమెను గురించి సంపూర్తిగా చెప్పలేను. ఆమె తన జీవితాన్ని దారబోసి అనాథ పిల్లలకు, విధవరాండ్రకు, బాల్య వితంతువులకు ప్రాణము పోసిన మదర్ తెరీసా. ఆమె భారతదేశపు క్రైస్తవ మిషనరీ అని చెప్పడానికి నేనెంతో గర్విస్తున్నాను. భారతరత్న ఇచ్చాం. ఆమెలో ఏముంటే ఆ భారతరత్న వచ్చింది. ఇది క్రీస్తు ప్రేమ, క్రీస్తు తత్వం, క్రీస్తులో కలిగిన మార్పు అని మనవి చేస్తున్నాను. ఐదవ వ్యక్తిగా, 5 కాదండి 5,000 ఉన్నారండి, టైం లేదు కాబట్టి చివరి వ్యక్తిగా ఒరిస్సాలో బారాపేడా ఆ కుగ్రామంలో అడవి ప్రాంతంలో కుష్ఠరోగులకు ఆశ్రమాన్ని ఏర్పరిచి వైద్య సేవలను అందించి కుటుంబ సమేతంగా 2 కుమారులతో వెళ్లి ఆ కుష్ఠరోగుల చీము కడిగి నెత్తురు దుడిసి మందులేసి వస్తుంటే బజరంగ్ దళ్ సంబంధించిన తారా సింగ్ చేతిలో కాలి బూడిదైన వ్యక్తి మహానుభావుడు గ్రాహం స్టెయిన్స్, ఆయన 2 కుమారులు ఫిలిప్ మరియు తిమోతిలు, భారతదేశానికి క్రైస్తవ మిషనరీలు, ప్రాణం పెట్టిన మహానుభావులు, కుష్ఠరోగులకు ఆదరణనిచ్చి పోషణనిచ్చి వైద్య సేవను అందించి నిరపరాధులు ప్రాణం పెట్టి ఈ దేశంలో కాలి బుగ్గి అయిన మహనీయులకు జయజయలు. ఈ భారతదేశానికి క్రైస్తవ మిషనరీలు చేసిన సేవలు పరోక్షంగా పురోభివృద్ధికి సహకరిస్తున్నాయి. మన నెల్లూరు విషయానికి వస్తే, నెల్లూరులో సిఐఎం హై స్కూల్, ఏబిఎం హై స్కూల్, కావల్లో ఏబిఎం హై స్కూల్, అల్లూరులో ఏబిఎం స్కూల్, బోర్డింగ్స్ ఎవరు స్థాపించారండి? మా నాయన కూడా బోర్డింగ్ స్కూల్లో చదువుకొని టీచర్ అయినాడు. గవర్నమెంట్ ₹1 ఇలా మాకు. అయ్యో, ఆ సేవలు బట్టి ఈనాడు ఈ రీతిగా నిలబడి నేను ఊరకుండా లేక చెప్పే మాటలే. వారి సేవలను గ్రహించి అనుభవించి ఆశీర్వదించబడి చెప్పే మాటలు తప్ప అందరూ అనుకునేటట్టు ఇది మత ప్రచారం కాదు. భారతదేశమా, యేసు ప్రభు యొక్క ప్రేమను పంచుకో. ఈ ప్రేమ తత్వం, పరలోకత్వం, నిత్యత్వం, పరిశుద్ధత్వం సదాకాలం ఉండేదని నేను మనవి చేస్తూ ముగిస్తున్నాను. ఇట్టి కృప ఈ దేశంలోని ప్రతి భారతీయునికి ప్రభు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. ప్రార్థన. ఘనమైన తండ్రి, ఈ మాటలు దీవించి దీవెనకరంగా చేసి దేవా సత్యం గ్రహించినట్లు కృప చేయమని యేసు ప్రభు నామమున వందనాలు చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సదాకాలము మనకు తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మిమ్మును దీవించును గాక. మేము మీ కొరకు ప్రార్థించవాలనని మీరు ఆశిస్తే ఈ క్రింది నంబర్లకు ఫోన్ చేయండి. మా అడ్రస్